నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఒక అంశం అయితే సోషల్ మీడియా వేదికగా చాలా బలంగా వినిపిస్తుంది. మరి విజయవాడ వరదల నేపథ్యంలో ఇక్కడి ప్రజల్ని వదిలేసి ఆయన బెంగళూరు యలహంక ప్యాలెస్కి పరిమితమయ్యారని, అక్కడ కాంగ్రెస్ ముఖ్య నేతలతో భేటీ అవుతున్నారంటే ఒక వార్త అయితే వినిపిస్తుంది. మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేవీ ప్రసాద్ గారు. సో సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, విజయవాడ వరదల నేపథ్యంలో ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ కూడా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని వదిలేసి యలహంక ప్యాలెస్లోకి పరిమితమయ్యారని, సో అక్కడ కాంగ్రెస్కి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో భేటీ అవుతున్నట్టు ఏవో రాజకీయాలు చేస్తున్నట్టు ఒక వార్త వినిపిస్తుంది. మరి ఆయన అసలు ఫ్యూచర్ ప్లాన్ ఏమై ఉండొచ్చు? సో ఒకటండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీరు తీసుకుంటే కూడా తండ్రి అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి కూడా ఏ విధంగా దండుకోవాలి, ఏ విధంగా దాచుకోవాలనే ఫిలాసఫీ తప్పించి, సో నేనైతే దాన్ని D3 ఫార్ములా అంట. సో అతనికి ఇటు ప్రజలకు ఏదో సేవ చేయాలనో, ప్రజలకు మంచి చేయాలనో, రాష్ట్రానికి మంచి చేయాలనో, సో రాజకీయంగా మనం బాగా ఉన్నత స్థానాలకు వెళ్ళాలనో, లేకపోతే ఒక మంచి నాయకుడిగా ప్రేర ప్రఖ్యాతులు సంపాదించాలనే భావన అతనికి ఏ కోసాన లేదు. ఎప్పుడు కూడా అతని గురి పూర్తిగా దండుకోవడం, దాచుకోవడం తప్పించి అతనికి ఇంక వేరే ఆలోచన లేదు. సో ఏదో రకరకాల స్కీముల పేరు చెప్పి స్కాములు చేయడం, అదేవిధంగా ల్యాండు, శాండు, వైను ఎన్ని రకాలుగా దోపిడీ చేసాడో మనం చూసాము. ఈవెన్ స్నాక్స్ విషయంలో కానీ, ఎగ్ పఫ్స్ విషయంలో కానీ, లేకపోతే సో ఏదైనా సరే ప్రతి దాంట్లో కూడా అతను స్కామే. ఇదేదని కాదు, ఈవెన్ కోవిడ్ టైంలో కూడా సెంట్రల్ నుంచి వచ్చిన ఎయిడ్ కానీ, లేకపోతే మెడిసిన్ కానీ, కిట్స్కి సంబంధించింది కానీ, సో మిగతా రాష్ట్రాలతో ఏ ప్రైజ్ ఉండేది, ఏపీలో ఏ ప్రైజ్కి అతను పర్చేజ్ చేశాడు అని చూసాం మనం. సో ప్రతీది కూడా అనుక్షణం కూడా అతని ఆలోచన భిన్నమైన ఆలోచన. సో మిగతా రాజకీయ నాయకులు ఉన్నారు, కాస్తో కోస్తో కరప్షన్ చేసేవాళ్ళు ఉన్నారు, కాస్తో కోస్తో చేతివాటం చూపించేవాళ్ళు ఉన్నారు. ఎవరు కూడా అంత సత్యహరిశ్చంద్రులాగా రాజకీయాలు చేసేవాళ్ళు ఎవరు కూడా ఈ రోజున లేరు. ఎక్కడో 100కి 1 చాలా వెరీ రేర్. సో కానీ జగన్మోహన్ రెడ్డి ఆలోచన, జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యవహార శైలి, జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యక్తిత్వం ఎప్పుడూ కూడా ఆ D3 ఫార్ములానే. సో కాబట్టి మొన్న 5 ఏళ్ళు కూడా మీరు చూశారు తన పరిపాలన ఏ విధంగా సాగింది, ఏ విధంగా దోపిడీ చేశాడు. సో ప్రపంచంలోనే ఇంతవరకు ఎవ్వరికి ఏ నాయకుడికి రానన్ని ఐడియాస్ వచ్చినాయి అతనికి. సో లిక్కర్ మనమే సొంతంగా చేస్తే ఎలా ఉంటుందని ఆలోచన వచ్చింది, చేశాడు, దాంట్లో సంపాదించాడు. అలాగే ఇళ్ళ పట్టాల కోసం ఇవ్వడం కోసం జనాలకి దగ్గర నుంచి ల్యాండ్ ప్రొక్యూర్ చేసి తన ఎమ్మెల్యేల ద్వారా, తన మనుషుల ద్వారా దాన్ని మళ్ళీ ప్రభుత్వానికి ఎంత ఎక్కువ రేట్లకు అమ్మి ఏ విధంగా సంపాదించాడు చూసాం. ఈ విధంగా ప్రతి దాంట్లో కూడా అతను ఒక వ్యాపార ధోరణిలోనే ఉన్నాడు. కానీ సో వ్యాపారం చేసేవాడు కూడా ఏదో ఒక నియమం, నీతి, నిబద్ధతతో చేస్తారు. సో ఇది రాజకీయం అంటేనే ఒక తిరుగులేని వ్యాపారం కాబట్టి, పెట్టుబడి లేని వ్యాపారం కాబట్టి అతను ఏ విధంగా రాష్ట్రాన్ని దోసేసాడో మనం చూసాం. ఈ రోజున సెంట్రల్లో అంత సానుకూలమైన, అతనికి సానుకూలంగా బీజేపీ వ్యవహరించట్లేదని అనుమానం వచ్చిందో ఏంటో తెలియదు. కానీ సో మొత్తం మీద సెంట్రల్లో ఏదో జరుగుతుంది, చంద్రబాబు నాయుడు కనుసన్నల్లో సెంట్రల్లో ఏదో చేస్తున్నారు నా మీద కుట్ర చేయడానికి ఏమీ లేదు. ఆల్రెడీ ఉన్న కేసుల్ని అవి బయటకు తీసితే సరిపోద్దు, లోపల వేసేయచ్చు. సో మొత్తం మీద అతనికి డౌట్ అవుతే వచ్చింది. సో ఆ దిశగానే ఈ మధ్య మాట్లాడితే యలహంక ప్యాలెస్కి వెళ్ళిపోవడం, అక్కడ కూర్చోవడం, అక్కడ కూర్చొని అక్కడ విందు రాజకీయాలు గడపడం, సో కాంగ్రెస్లో ఉన్న ప్రముఖులందరినీ పిలిపించడం, మాట్లాడడం. ఎస్పెషల్లీ ఇప్పుడు ప్రస్తుతానికి సౌత్ ఇండియా యొక్క పార్టీ వ్యవహారాలన్నీ కూడా సౌత్ ఇండియాకి సంబంధించి చాలా యాక్టివ్గా ఉన్నాడు ఆయన DS శివకుమార్. సో కాబట్టి ఇప్పుడు శివకుమార్ చెప్పింది వేదం అన్న రీతిలో సెంట్రల్లో ఒక వార్త అయితే జరుగుతుంది కాంగ్రెస్లో. సో ఈవెన్ షర్మిల కూడా కాంగ్రెస్లోకి వెళ్ళడానికి తనే ముఖ్యకారకుడని కూడా చెబుతున్నారు. అంతేకాకుండా అతనికి వైఎస్ కుటుంబంతో అత్యంత సాన్నిహిత్యం ఉంది కాబట్టి ఇప్పుడు ఎలాగైనా సరే ఇప్పుడు శివకుమార్ని కాకాపడుతూ, శివకుమార్కి బాకా ఊతూ, బాబు నువ్వే నన్ను రక్షించాలి, అక్కడ బీజేపీ ఏదో మొత్తం మీద ఏదో కుట్ర చేస్తున్నట్టుగా ఉంది, నా మీద ప్లాన్ చేస్తున్నారు కాబట్టి నాకు షెల్టర్ కావాలని చెప్పి ఏదో మొత్తం మీద కాంగ్రెస్కి అతను కొన్ని పేలర్స్ పంపిస్తూ ఉన్నాడు శివకుమారు మిగతా ప్రముఖుల ద్వారా. సో ఏదేమైనా
ఇతను వీళ్ళ పుట్టుక, వీళ్ళ డాడీ పుట్టుక అంతా కాంగ్రెసే. సో కాంగ్రెస్ని అడ్డం పెట్టుకునే వాళ్ళు మనుగడ సాగించారు. కాంగ్రెస్ ద్వారానే వాళ్ళు ఈ రోజున ఇన్ని వేల కోట్లు, లక్షల కోట్లు సంపాదించుకున్నారన్నది జగమెరిగిన సత్యం. రాజశేఖర రెడ్డికి పునర్జన్మ ఇచ్చింది కూడా కాంగ్రెసే. సో కాంగ్రెస్లో అతను సీఎం అయ్యాడు. సీఎం అయిన తర్వాత ఇటు మొత్తం వాళ్ళ కుటుంబమే బాగా ఎక్కడ చూసినా ల్యాండ్స్, ఆస్తులు, ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్, బిజినెస్లు పెట్టుకున్నారు. అంతా కూడా అది కాంగ్రెస్ చలువే. సో కాంగ్రెస్ చలువ వలన ఈ రోజున వాళ్ళు హ్యాపీగా బతుకుతున్నారు. అయినా సరే ఏమాత్రం కృతజ్ఞత లేకుండా తను సీఎం చేయలేదనే ఒకే ఒక కారణంతో బయటకు వచ్చి ఏ విధంగా కాంగ్రెస్ మీద, అటు వాళ్ళ సోనియా కుటుంబం మీద ఏ విధమైన అవాకులు చవాకులు పేలాడు, ఎటువంటి వాళ్ళ మీద నిందలేశాడు చూసాం. ఈవెన్ పార్లమెంట్ సాక్షిగా నెహ్రూ గారిని కూడా అవమానించాడు. సో ఈ రోజున మళ్ళీ తన అవసరం ఉంది కాబట్టి కాంగ్రెస్సే ఇప్పుడు ప్రత్యామ్నాయంగా ఉంది కాబట్టి బీజేపీకి స్ట్రాంగెస్ట్ అపోజిషన్ కాంగ్రెస్ కాబట్టి, సో ఈ చంతనం కాకపోతే ఆ చంతనం అనే రీతిలో, ఈ గట్టు కాకపోతే ఆ గట్టు అనే రీతిలో ఈ రోజున మళ్ళీ కాంగ్రెస్కి పక్కకి వెళ్ళి తన మనుగడని, తన జీవితాన్ని, తన పార్టీ అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. సో ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గాలి కూడా కాంగ్రెస్కి సోకూడదని, కాంగ్రెస్ పార్టీ వైపు అతను రాకూడదని షర్మిల గారు కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. చూద్దాం వీళ్ళిద్దరిలో ఎవరు విజయం సాధిస్తారు. ఇటు కాంగ్రెస్ ఇతని దగ్గరున్న డబ్బుకి, ఇతని ఇచ్చే ప్యాకేజీకి పిలువపడి తీసుకుంటుందా, లేకపోతే హక్కును చేర్చుకుంటుందా, సపోర్ట్ ఇస్తుందా, లేదు గతంలో చేసిన అవమానాలు, గతంలో చేసిన ఆరోపణలు, గతంలో చేసిన ఇతను మాట్లాడిన అవాకులు చవాకుల్ని మనసులో పెట్టుకుని దూరం పెడుతుందా అన్నది అది కాలమే నిర్ణయించాలి. సో ఏదేమైనా అతను అయితే గట్టి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. రకరకాలుగా కాంగ్రెస్ని ప్రసన్నం చేసుకోవడానికి అతను ఎన్నో గజకర్ణ, గోకర్ణ, తక్కువ టమార విద్యలన్నీ కూడా ఉపయోగిస్తున్నాడు. ఎస్పెషల్లీ ఇప్పుడు అతని దగ్గర విపరీతమైన ఫండింగ్ ఉంది కాబట్టి, సో డెఫినెట్గా మరి ఆ ఫండ్ ఏదైనా ఇచ్చి లొంగ తీసుకుంటాడా, కాంగ్రెస్ని పిలువ పెడతాడా అన్నది కూడా చూడాలి. మరి కాంగ్రెస్ కూడా జరిగిన అవమానాలని అంత తొందరగా మర్చిపోతుందా అన్నది దీనికి కాలమే సమాధానం చెప్పాలి. సో ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి అసలు ఒక పక్కన రాష్ట్రం అల్లాడిపోతుంటే వరదలతో, విజయవాడ ఆ విధంగా అతలాకుతలం అయిపోతే కూడా ఏదో వచ్చానన్న పేరుకి 50 గంటల తర్వాత వచ్చి ఒక 2 రోజులు, రోజుకు ఒక 2 గంటలు అటు ఇటు తిరిగి ఏదో ఒక నాటకాలు ఆడి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం తప్పించి కానీ ఎంతవరకు ప్రకటించిన సహాయం కూడా ఇవ్వలేదు అతను. అలాగే అతని యొక్క మంత్రులు కానీ, సహచరులు కానీ, అతని యొక్క కార్యకర్తలు కానీ, అతని యొక్క ద్వితీయ శ్రేణి నాయకులు కానీ, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు రాష్ట్రాన్ని ఏ విధంగా చెరుగ్గళ్ళగా నవిలి మింగేశారు చూసాం, ఏ విధంగా దోచేశారు చూసాం. కనీసం అతని వలన లబ్ధి పొందిన అతని బినామీ కంపెనీలు కానీ, అతనికి సంబంధించిన కంపెనీలు కానీ, అతనికి ఫేవరబుల్ ఉండే కంపెనీలు కానీ, లేకపోతే ఈ యొక్క నాయకులు కానీ, ఈ అలీబాబా 40 దొంగలు కూడా ఇంతవరకు ఒక్క వ్యక్తి కూడా బయటకు వచ్చి ఒక్క రూపాయి కూడా ప్రకటించలేదనేది నిజంగానే శోచనీయం. అంటే మీరు దీన్ని బట్టి అర్థం చేసుకోండి, జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్కి రాష్ట్రం మీద ఏమాత్రం ప్రేమ ఉంది, రాష్ట్ర ప్రజల మీద ఏమాత్రం ప్రేమానురాగాలు ఉన్నాయి, గౌరవం ఉన్నదన్నది ఈ ఇన్సిడెంట్ తోటి తెలుస్తుంది. సో ఇప్పటికైనా ప్రజలు నిజాలు గమనించాలి. ఎప్పటికైనా అతన్ని అభిమానిస్తూ కులం పేరుతోటో, మతం పేరుతోటో, జాతి పేరుతోటో వెనకాల తిరుగుతూ అవాకులు చవాకులు పేలుతూ నానా రకాలుగా దుర్భాషలాడుతున్న వీళ్ళందరూ కూడా మారాలి. ఇప్పటికైనా సరే ఆ పార్టీని భూస్థాపితం చేయకపోతే డెఫినెట్గా ఎప్పటికైనా సరే రాష్ట్రానికి అరిష్టమే. సో ఏదేమైనా కూడా ఇటువంటి నాయకుడు ఉండడం నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న దురదృష్టం ఇది. సో ఎప్పటికైనా ప్రజలు కళ్ళు తెరవాలి. కళ్ళు తెరిచి ఇతను శాశ్వతంగా రాజకీయాల నుంచి దూరం చేసుకోవాలి, రాజకీయంగా ఇతన్ని భూస్థాపితం చేయాలి. అప్పుడే రాష్ట్రానికి మనుగడ, ప్రజలకి భవిష్యత్తు అని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.